నియోజకవర్గ ప్రజలందరూ ఈ ప్రాంతం అంతా దీన్ని పరిశీలిస్తే ఇది చిలకలూరుపేటకి ఉన్నటువంటి అభివృద్ధి పేరుతో చెప్పుకొని ఇలాంటి అసంపూర్తి కట్టడాలు అసంపూర్తి ప్రాజెక్టులను ఎప్పుడో 2018లో మరి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో అమృత పథకం కింద దీనికి 16 కోట్ల చిల్లర శాంక్షన్ చేయడం జరిగింది. ఎస్టీపీ అంటే ఈ సేవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ మురుగు నీటిని మంచినీటిగా కన్వర్ట్ చేసి ఆ నీటిని వాగులోకి వదలాలి అనేటువంటి ఉద్దేశంతో ప్రజల ఆరోగ్యం మెరుగుపడాలి. ప్రజలు అదేవిధంగా మూగజీవాలు ఎన్నో అక్కడ నీళ్లు తాగుతూ ఉంటాయి, వాటన్నిటి ఆరోగ్యాలు బాగుపడాలి. ఈ చిలకలూరుపేట ప్రజలు ఈ చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళు కానివ్వండి, ఈ వాగు కంటిన్యూషన్ పైకి వెళ్ళి ఏలూరు కుక్కపల్లి వారిపాలెం ఇట్లా వీళ్ళందరూ కూడా కొంత ఆరోగ్యంగా దోమల బారిన పడకుండా పారిశుద్ధ్యంగా ఉండటం కోసం అని చెప్పని కేంద్ర ప్రభుత్వం వారు ఈ యొక్క ప్రాజెక్టుని ఇవ్వటం జరిగింది. ఇది 2018 నుంచి ఇప్పటి వరకు 3 కాంట్రాక్టర్లు మారినప్పటికి కూడా ఇది అట్లాగే నత్తనడుకు నడుస్తూ ఉంది. ఈ ప్రాంత ప్రజలు ఈ విధమైనటువంటి దుర్గంధపూరితమైనటువంటి వాతావరణంలో ఈ వచ్చేటువంటి ఈ ఏరియా నుంచి వచ్చేటువంటి వాటర్ అంతా కూడా యాజ్ ఇట్ ఈజ్గా దానిలో కలిస్తే ప్రజల ప్రాణానికి వారి యొక్క ఆరోగ్యానికి ముప్పు అనేటువంటి ఉద్దేశంతో ఈ కేంద్ర ప్రభుత్వం వారు ఈ పథకాన్ని ఇవ్వటం జరిగింది. ఇదే అట్లాగే దీన్ని వదిలేసి 3 కాంట్రాక్టర్లు మారి ఎవరి కమిషన్లు వారు తీసేసుకొని మేమేదో అభివృద్ధి చేసాం, అభివృద్ధి పదార్థలము అని గత ప్రభుత్వాలు గొప్పలు చెప్పుకుంటున్నాయి తప్పితే ఇక్కడ ఉండేటువంటి పరిస్థితి చూస్తే 3 సంవత్సరాల నుంచి ఇదే విధంగా ఇట్లాగే ఉంది. మరి ఇది ఎప్పటికి పూర్తవుద్ది? ఇది ఆల్రెడీ శాంక్షన్ అయిన తర్వాత కమిషన్ల కోసం కక్కుర్తిపడి గత ప్రభుత్వ నాయకులు అదేవిధంగా అధికారులు కుమ్మక్కై కమిషన్లు తీసేసుకుని ఎవరికి వారు ఎటుపడితే అటు 3 కాంట్రాక్టర్లు మార్చేసి దీన్ని ఈ విధంగా శిథిలావస్థకు తీసుకునేటువంటి పరిస్థితికి తీసుకొచ్చారు. ఇది కనుక సక్రమంగా ఈ ప్లాంటు రన్నింగ్లోకి వచ్చినట్లయితే